హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. కమింగ్ టు సబ్జెక్ట్, చాలామంది అంటే కొన్ని బిహేవియర్స్ మనం చూసేటప్పుడు ఫ్యూ పీపుల్ అందరూ నన్నే ఇష్టపడాలి, అందరు నేనే బాగున్నానని చెప్పాలి, అందరూ నా గురించే మాట్లాడుకోవాలి అనేటువంటి ఫ్యాంటసీ పీపుల్ ఉంటారు కొంతమంది. వాళ్ళల్లో తెలియకుండానే మనం కొన్ని క్వాలిటీస్ చూస్తూ ఉంటాం. కొంతమంది డైరెక్ట్గా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు, అరే బాబు ఇది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని. కొంతమంది వచ్చేసాడు రా బాబుడ, బాబోయ్ వాడిని మాత్రమే పొగడాలని అంటాడు, వాడిని మాత్రమే ఇష్టపడాలని అంటాడు. ఫస్ట్ది మనం మార్చడానికి ప్రయత్నం చేసినా తీసుకుంటారు లేదని డిపెండ్స్. కానీ సెకండ్ది ఇగ్నోర్ చేయటం స్టార్ట్ చేస్తారు, చూసారా? అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. బట్ ఈ ఫ్యాంటసీ వరల్డ్ నుంచి బయటికితే మంచిదంటారా? ఫస్ట్ థింగ్. అండ్ కొంతమంది అదే మోడ్లో ఉంటారు కదా, నన్నే ఇష్టపడాలి అనేటువంటి మోడ్. అది కరెక్టా? ఒకవేళ కరెక్ట్ అయితే ఎంతవరకు కరెక్ట్? ఎలా చూడాలంటారు దాన్ని? మనిషి సంఘజీవి నాగరాజు. సో మనుషులతో పాటు జీవిస్తూ ఉంటాడు. ఇతరుల చేత అంగీకరింపబడాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నన్ను యాక్సెప్ట్ చేయాలి, నన్ను మెచ్చుకోవాలి అనే కోరిక బాగానే ఉంటుంది. కానీ అందరూ నన్నే ఇష్టపడాలి అనేది ఉందే, అది ఇక మన సుబ్రావ్ స్టోరీ లాగా ఉంటుంది. మన సుబ్రావ్ ఏం చేశాడంటే ఒక అద్భుతమైన పెయింటింగ్ వేశాడు. వేసి సిటీ మధ్యలో ఆ పెయింటింగ్ పెట్టి అసలు ఇది బాగుందా బాగలేదా, అందరికీ నచ్చుతుందా లేదా అని తనకు డౌట్ వచ్చి అందరికీ నచ్చాలన్న ఉద్దేశంతో కింద ఇందులో లోపాలు ఏవైనా ఉంటే చెప్పండి అని రాశాడు కింద, ఆ పెయింటింగ్ కింద. అప్పుడు జనాలు చూసిన వాళ్ళు ఆ పెయింటింగ్ చూసి రాయటం మొదలుపెట్టారు. రాయటం మొదలు పెడితే ఒకరి తర్వాత ఒకరి తర్వాత 24 గంటల తర్వాత చూస్తే ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే ఆ పెయింటింగ్ తీసి చెత్తపుట్లో వేయాల్సి వచ్చింది. అంత భయంకరంగా కామెంట్లు. ఎందుకంటే అడిగితే మీరు నేను ఎలా ఉన్నాను, నా పెయింటింగ్ ఎలా ఉందని మీరు అడగడం మొదలు పెడితే మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది. సో సుబ్రావ్ చాలా ఫీల్ అయ్యాడు. వెళ్ళి వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నేను పెయింటింగ్ వేశాను, సలహాలు ఇమ్మన్నాను, విపరీతంగా సలహా ఇచ్చేశారు, నేనేదో అందరూ మెచ్చుకుంటారని నేను అడిగాను అంటే, బాధపడకు సుబ్రావ్, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. మళ్ళీ ఇంకో పెయింటింగ్ పెట్టు, కింద ఒక విషయం రాయి, ఇంతకుముందు నువ్వు ఎలా రాసావో ఇందులో ఏమైనా తప్పులుంటే చెప్పండి అని ఎలా అడిగావో ఈసారి ఏమడుగుతావు అంటే ఇందులో ఉన్న తప్పును సరిదిద్దండి బా అని రాయమన్నాడు. అంతే, ఒక్క కామెంట్ కూడా లేదు. అందరూ అద్భుతంగా ఉంది. ఎందుకంటే దాని లోపాలని కనిపెట్టడం ఉందే, సరిదిద్దడం చాలా కష్టం, కనిపెట్టడం చాలా ఈజీ. మీరు అందరి మెప్పు పొందాలనుకుంటే మీ పరిస్థితి ఇలా ఉంటుంది. సో అందరి మెప్పు పొందాలని అనుకోవటం, కలిసిన ప్రతి ఒక్కరిని అందరూ మనల్ని ప్రేమించాలి, మనల్ని మెచ్చుకోవాలి, మనం మెప్పు పొందాలి వాళ్ళది అని అనుకోవటం ఉంది, చాలా ఒత్తిడితో కూరుకున్నది. మనిషి సంఘజీవి కాబట్టి ఇతరులు రిజెక్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయాలనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇట్ ఇస్ అ సర్వైవల్ స్కిల్. ఇతరులు ఒకప్పుడు మనిషి గుహల్లో జీవిస్తున్నప్పుడు ఆదిమానవుడు యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెంట్. అందరూ గ్రూపులుగా జీవిస్తున్నప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తేనే, మనల్ని మెచ్చుకుంటేనే, మనల్ని ఇన్వైట్ చేస్తేనే మనకు ఆహారం దొరుకుతుంది. అవును. లేకపోతే ఒంటరి వాళ్ళమైతే సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా ఉంటాం. ఆ భయం మనకి ఇప్పటికి కూడా యాక్సెప్టెన్స్ ద్వారా ఆ భయం ఇంకా ఉంది. అందుకే మనుషుల్లో 2 రకాలు. దీన్ని మనం లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం. లోకస్ అంటే లాటిన్లో లొకేషన్ అని, స్థానం అని. కంట్రోల్, స్థానాన్ని నమ్మే 2 రకాల వ్యక్తులు ఎవరంటే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్, ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. ఇంటర్నల్ అంటే బయట పరిస్థితులను దేన్నైనా సరే నేను కంట్రోల్ చేయగలను, నా రియాక్షన్స్, నా యాక్షన్సే బయట పరిస్థితుల్ని ప్రభావితం చేస్తాయి, బయట పరిస్థితులు ఏ రకంగానూ నా నిర్ణయాన్ని మార్చలేవు అని నమ్మేవాళ్ళు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. అంటే నా యాక్షన్స్, నా బిహేవియర్స్ ఫలితాలు నా చేతిలోనే ఉన్నాయి అని నమ్మేవాళ్ళు ఒకరు. ఇక రెండో రకం, నా చేతుల్లో ఏం లేదు, ఈ జీవితం నా చేతుల్లో లేదు, అంతా బయట వాళ్ళ చేతిలోనే, వాళ్ళు మెచ్చుకుంటేనే, వాళ్ళు ఒప్పుకుంటేనే, పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటేనే మనకు ఫలితాలు వస్తాయి, మనం గెలుస్తాము, మనం సక్సెస్ఫుల్ అవుతాము అని నమ్మేవాళ్ళు రెండో వాళ్ళు. అంటే నా చేతుల్లో లేవు, ఫేట్ చేతుల్లో, లక్ చేతుల్లో ఉంది అని గట్టిగా నమ్మేవాళ్ళు ఈ రెండో రకం. వీళ్ళని ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే అంతర్గతంగా నాకు బాహ్య పరిస్థితుల్ని ప్రభావితం చేసే శక్తి ఉందని నమ్మేవాళ్ళు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటాం.
ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే నా చేతిలో ఏం లేదు, బయటి పరిస్థితులే నన్ను ప్రభావితం చేస్తున్నాయి, ఇది నా తప్పు లేదు అని నమ్మేవాళ్ళు ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. ఈ రెండు రకాల వ్యక్తులు, మొదటి రకం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ వ్యక్తులు, ఇతరులందరూ నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని నమ్ముతాడు. ఇతరులు మెచ్చుకోవాలంటే అది కేవలం నా టాలెంట్ మీదే ఆధారపడి ఉంది అని. ఉదాహరణకు ఒక సింగర్ ఉన్నాడు, స్టేజ్ మీదకి వెళ్ళి పాడాలనుకుంటాడు. ఇప్పుడు చాలామందికి ఎవరికైనా స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయాలని అనుకుంటే చప్పట్లు కొడతారా జనాలు, లేదా వాళ్ళకు నచ్చక చెప్పులు విసిరేస్తారా అన్న భయం ఉన్నప్పుడు దానికి సమాధానం చాలా సింపుల్. మీరు బాగా పాడితే చప్పట్లు కొడతారు, బాగా పాడకపోతే అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. అదే అందరూ ఎవరు యాక్సెప్ట్ చేయరు మిమ్మల్ని సింగర్గా. ఇది తెలిసినప్పుడు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ బాగా పాడడానికి ప్రాక్టీస్ చేస్తాడు. ప్రాక్టీస్ ఉంటుంది, బాగా ప్రాక్టీస్ ఉంటుంది, అతను అర్థం చేసుకుంటారు. ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఏం చేస్తాడంటే, ఏమండి ఆ రోజు మీరు నాకు ఇచ్చిన టైం ఏంటంటే చివరిలో ఇచ్చారండి, అందరు ఇంటికి పోయే మూడ్లో ఉన్నారు, నేను పాడాలనుకున్న పాటను ఆల్రెడీ ఒక వ్యక్తి పాడాడండి, అసలు అది పాటలు వినే టైం కాదు, నా ముందేమో చాలా మిమిక్రీ కామెడీ షో పెట్టారు, ఆ తర్వాత నన్ను పాట పాడమన్నారు, ఎవరు వింటారండి, అన్ని బాహ్య పరిస్థితులే నా ఫెయిల్యూర్ కారణమని అతను నమ్ముతాడు. ఇలాంటి వాళ్ళు దే సీక్ అప్రూవల్ ఫ్రమ్ అదర్స్, రెడీమేడ్ అప్రూవల్, రెడీగా నన్ను మెచ్చుకోవాలి అని అనుకుంటారు. సో ఈ రెండు రకాల వ్యక్తుల్లో సబబా కాదా అని అన్నప్పుడు మీరు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఎక్స్టర్నల్ లోకస్ అయితే వాళ్ళకు సబబుగానే అనిపిస్తుంది. ఇంకోటి, అందరి చేత మెప్పు పొందాలి, మనం అందరికీ మంచిగా ఉండాలి అని అనుకోవడాన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు. జెంటిల్మెన్ సిండ్రోమ్. మనం మంచిగా ఉండాలి, దాంతో మీరు మెచ్చుకుంటారు. మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి, మీకు నచ్చకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా, మీకు ఒత్తిడి వచ్చినా, అది మీ పని కాకపోయినా అవతల వాళ్ళ మెప్పు కోసం మీరు చేస్తూ ఉంటారే, దాన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటారు. ఇది ఎవరైతే జెంటిల్మెన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకుంటారు, నా గురించే చెప్పారని చెప్పేసి. మనం మళ్ళీ ఎవరీ జెంటిల్మెన్ అనట్లే, జెంటిల్మెన్ సిండ్రోమ్ సిండ్రోమ్ ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకంటే మీరు ఇందాక అన్నారు కదా, స్ట్రెస్ వాళ్ళే తీసుకోవాలి, ఏదైనా భరించగల క్యాపబిలిటీ, ఏ ఎన్విరాన్మెంట్ అయినా అడాప్ట్ చేసుకోగల క్యాపబిలిటీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. బట్ విచ్ ఇస్ అ సిండ్రోమ్, దట్స్ ఇట్. కరెక్ట్. దే హ్యావ్ టు యాక్సెప్ట్, ఇట్. ఎందుకంటే ఎవరికి చెడ్డ అవుతానో, చెడ్డ అవ్వకుండా ఉండడం కోసం ప్రతినిత్యం ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు విపరీతమైన మానసిక ఒత్తిడి చాలా అండి, చాలా. చివరికి ఆ రోజు ఇంటికి వచ్చి ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు మనం ఏం పని చేసామని చూస్తే ఒక్కటి కూడా నాకు ఇష్టమైన పని చేయలేదు, అతి మంచితనంతో మొత్తం. కానీ వాళ్ళ మెప్పుకోలు ఆ తాత్కాలికంగా నన్ను సంతోషపరచవచ్చు, కానీ దీర్ఘంగా ఆలోచన చేసినప్పుడు నేను చేయాలనుకున్న పని చేయలేకపోయాననే బాధ, నష్టం, పర్సనల్గా చాలా చాలా నష్టం చేస్తుంది. చివరికి మీకున్న టాలెంట్ని మీరు మర్చిపోయి ఎదుటి వాళ్ళకి ఏది ఇష్టమో ఆ పని చేయడం మొదలు పెడితే, ఏదో ఒక రోజు ఆ ఎదుటి వాళ్ళు లేనప్పుడు మీ టాలెంట్ ఏంటి అంటే నాకే తెలియదు. సో ఎదుటి వాళ్ళ మెప్పును కోరుకోవటంలో తప్పు లేదు. ఎప్పుడంటే మీరు మెప్పును దేని మీద కోరుకుంటున్నారో ఆ మెప్పుకు తగిన అర్హత మీకుందా, మీరు దానికి సంబంధించిన నైపుణ్యాలన్నీ పొందారా, ఇప్పుడు మీరు ఆశించక్కర్లే, మెప్పు మీ వెనకాల వస్తుంది. మీరు చెప్పినది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. అర్హత సంపాదించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అర్హత లేకుండా దానికి తగినట్టుగా, దానికి అనుగుణంగా మనిషి మౌల్డ్ అవ్వకుండా ఎక్కువ మంది మెప్పును కోరుకుంటూ ఉంటారు. అది తప్పు, లిటరల్గా క్రైమ్ అది. ఎదుటోడు నన్ను బాగా చూసుకోవాలి, ఎదుటివాడు నన్ను ఇష్టపడాలి, నాకు అర్హత లేకపోయినా అంతకంటే క్రైమ్ ఇంకొకటి ఉండదు సార్. కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్లో వినే ఉంటారు నారాజు, కొంతమంది భజన పరులు ఉంటారు. వాళ్ళ పని అంటే వాళ్ళ టాలెంట్ ఏంటంటే వర్క్ కాదు, భజన చేయడం. ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉంటారో వాళ్ళ చుట్టూ తిరగడం, ఇదే వాళ్ళ టాలెంట్. అంతే. మంత్లీ ఇంక్రిమెంట్ వస్తుంది, వాళ్ళకి శాలరీ పెరుగుతుంది, వాళ్ళు సక్సెస్ఫుల్గా పైకి వస్తున్నట్టు కనిపిస్తారు వీళ్ళందరూ. కానీ ఈ ఆర్గనైజేషన్ దాటి బయటకు వెళ్తే దేనికి పనికిరారు. ఎవరైతే భజన చేసే బ్యాచ్కే ఎక్కువగా పక్కన ఉండేటువంటి వాళ్ళకి చోటిస్తారని చెప్పేసి అనుకుంటారు, అంటే బాస్ దగ్గర ఎక్కువ వాల్యూ ఉంటుంది, లేదంటే ఆఫీస్లో భజన చేసే బ్యాచ్కే ఎక్కువ ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళకే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఇది ఈ వ్యాలిడ్ పాయింట్ మనం కింద పెడితే బాగా రీచ్ ఉంటుంది. వాడు బయటికి అక్కడికి వెళ్ళి బతకలేడు, కానీ మీరు బతకగలుగుతారు. అయితే ఈ భజన బ్యాచ్ ఎవరు చుట్టూ ఉంటారో తెలుసా? అందరు మెప్పు పొందాలని ఉంటారు చూసారా, వాళ్ళ చుట్టూ ఉండేది ఈ భజన బ్యాచ్. అమ్మాదేనమ్మా. సో మీరు ఎప్పుడైతే
అందరూ కోరుకుంటున్నారో మీ చుట్టూ చేరే వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకొని, మీకు అర్హత లేకపోయినా మెచ్చుకొని మీ చుట్టూ భజన చేద్దాం అనుకున్న వాళ్ళే మీ చుట్టూ ఉంటారు. కాబట్టి మీ చుట్టూ భజన చేసేవాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటున్న ప్రతి ఒక్కరూ మీకు అర్హత ఉంది కాబట్టి మెచ్చుకోవట్లేదని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దిస్ పర్సనాలిటీ వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. మీరు డిమాండ్ చేస్తున్నారా, ఎర్న్ చేశారా? వెరీ గుడ్ సార్. సంపాదించారా, బెదిరించుకొని సాధిస్తున్నారా? క్వశ్చన్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళు ఈ వీడియోలో ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్లో కానివ్వండి, లేదంటే వేరే చోట చూసేటువంటి వాళ్ళు, అంటే ఆఫీస్ వాతావరణంలో చూసేటువంటి వాళ్ళకి అవును ఇది చాలా బాగా కీన్ అబ్జర్వేషన్తో చూసినా, లేదా కామన్ సెన్స్తో చూసినా కూడా కొంచెం గుచ్చుకుంటుంది. అవును, డిమాండ్ చేసి బతికేస్తారు కొంతమంది. అది భజన పరులు అయి ఉండొచ్చు, ఇంకోటైనా ఉండొచ్చు. అర్న్ చేయటం అనేది వేరు. అది స్వతహాగా లోపల నుంచి మనం పొగడాలి, లేదంటే ఆ మెప్పును ఖచ్చితంగా అతనికి ఇవ్వాలి ఎంకరేజ్మెంట్ కోసమనా అని చెప్పేటువంటిది వేరు. ఏ స్టేజ్లో ఎవరున్నది కింద కామెంట్ బాక్స్లో కొంతమంది పోస్ట్ చేస్తారు. ఇంకోటి నారాజు, ఒకవేళ ఈ మెప్పును ఎప్పుడూ పొందేవాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారనుకుందాం, వాళ్ళ చుట్టూ చేరే వాళ్ళందరూ గుంటనక్కలే. మీ స్థానం చూసి, మీ పొజిషన్ను చూసి మీరు మెచ్చుకుంటున్నారే తప్ప మీ వ్యక్తిత్వానికి, మీకున్న టాలెంట్స్కి మాత్రం కాదనే విషయం వీళ్ళు గుర్తుంచుకోవాలి. అవును. సో ఇది ఆశించేవాళ్ళు. సో ఆశించే వాళ్ళు కనుక ఉన్నత స్థానంలో ఉంటే దాన్ని కొనుక్కుంటారు. అప్రిసియేషన్స్ని పర్చేజింగ్ ద అప్రిసియేషన్ అంటారు. మెచ్చుకోలుని కొనుక్కోవటం. మీరు చెప్తుంటే 2 థింగ్స్ మైండ్లోకి వస్తున్నాయి సార్. పర్సనాలిటీ వైజ్ చూసుకుంటే కొనుక్కోవటం అనేది చాలా పెద్ద తప్పు. పర్సనాలిటీని కొనుక్కోవటం ఇందాకన్నాను కదా, క్రైమ్ అని చెప్పేసి డబ్బులు ఇచ్చి సన్మానం చేసుకున్నట్టు. అంతే, డబ్బులు ఇచ్చి సన్మానం చేసుకున్నట్టు. అదే బిజినెస్ వైజ్కి వస్తే కొనుక్కుంటున్నాము అని అంటే ప్రోడక్ట్ మనం కొంటున్నాము అని అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఒక్కొక్క ఇది తెలుస్తూ ఉంటుంది. బిజినెస్లో కావాల్సిన గొప్ప క్వాలిటీ ఎప్పుడైతే కొనటం స్టార్ట్ చేస్తామో క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రోడక్ట్ లెవెల్ పెరుగుతుంది, 10 మంది పని దొరుకుతుంది. పర్సనాలిటీ వైజ్కి వచ్చేటప్పటికి క్రైమ్, బిజినెస్ వైజ్కి వచ్చేటప్పటికి డెవలప్మెంట్. అది నిజం సార్. పైగా ప్రతి ప్రోడక్ట్కి మీరు కొంటే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు మెచ్చుకున్నారంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును, ఉరికే మెచ్చుకోరు. వాళ్ళకి రిటర్న్ ఏదో ఒక రకంగా ప్రయోజనం పొందుతుంటేనే వాళ్ళు మెచ్చుకుంటారు. మీరు అన్నారు చూసారా, ఆ కొనటం బిజినెస్లోనే ఉపయోగపడుతుంది. అప్రిసియేషన్ కూడా మీరు కొనుక్కుంటున్నారా అని అంటే అది మీ వ్యక్తిత్వానికి మంచిది కాదు అనే విషయం. అవును. సో వీళ్ళు ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్, బయట పరిస్థితులు నా చేతుల్లో లేవు, సో మీరు ఎలా ఉండాలనుకుంటే నేను అలా ఉంటాను. ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్, దే విల్ ఎర్న్ ఇట్. అవును. వాళ్ళకు అచీవ్మెంట్ మోటివేషన్ ఉంటుంది. ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళకి అచీవ్మెంట్ మోటివేషన్ ఉంటుంది. ఏదైనా సరే సాధించాలి, సమస్యల్ని, జీవితంలో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే శక్తి, క్రియేటివిటీ వాళ్ళకు ఉంటుంది. అయితే వీళ్ళు ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటే ఇక నాకు చేతగాని తనాన్ని నేర్చుకుంటారు వాళ్ళు. అంటే నేనేమీ చేయలేను, నేను ఏం చేయమంటా చెప్పండి, నా చేతుల్లో ఏముంది చెప్పండి అని మాటలు వాడుతుంటారు. అవును అవును. మీరైతే ఏం చేస్తారు చెప్పండి, నేనేం చేసేది అని అంటారు. అయితే ఏంటంట, ఈ భాష అంతా ఎవరి దగ్గరికి వస్తుందంటే నా చేతిలో లేదు, నేనేం కంట్రోల్ చేయలేను అన్నది. సో మెచ్చుకోలును ఎవరైనా సరే అందరి దగ్గర ఆశిస్తూ ఉంటే మీ ఆశకు తగిన అర్హత ఉందా లేదా అనేది చూడండి, మొదటి విషయం. రెండవది, మీ చుట్టూ మెచ్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మెచ్చుకుంటున్నది మీ చుట్టూ ఉన్న సంపదన లేదా మిమ్మల్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. మూడవది, మెచ్చుకోలు ఈగోను మసాజ్ చేస్తుంది. మీ ఈగోను చాలా సంతృప్తి పరుస్తుంది మెచ్చుకోలు. అయితే విమర్శ ఈగోను దెప్పి పొడుస్తుంది. విమర్శకులను దూరం పెడతారు వీళ్ళు. అవును. మెచ్చుకునే వాళ్ళని చుట్టూ చేరుస్తారు. భజన బృందం చుట్టూ కావాలి, విమర్శ చేస్తే మాత్రం దాన్ని దూరం అపోజిట్. అదే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్, మీరు విమర్శించినా మెచ్చుకున్నా వాళ్ళ గురించి వాళ్ళకు స్పష్టంగా తెలుసు. ఎస్. సో ఈ పర్సనాలిటీస్ని మనం అనలైజ్ చేసినప్పుడు మనం చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా వాళ్ళు ఎక్కడున్నారు అని అనలైజ్ చేయడానికే తప్ప, చాలామంది ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు నాకు తెలిసిన వాడు ఏ కేటగిరీకి చెందుతాడంటే అని ఇంకొకరిని గురించి ఆలోచిస్తుంటారు. కింద కామెంట్ బాక్స్లో కూడా పెడతారు. అంటే ఉంటారు చుట్టుపక్కల భజన బృందం కావాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సెల్ఫ్ ఆటిట్యూడ్ని పర్సనల్గా వాళ్ళే కిల్ చేసేసుకుంటూ ఉంటారు. లైఫ్ స్పాయిలింగ్ అంటే అదే సార్. అంటే ఎవరో కాదు, వీళ్ళ అతికిపోయే చేసుకుంటారు. అవును. చాలామంది ఎగ్జాంపుల్ కూడా పెడతారు, మా వాడు ఇట్టే చేసుకున్నాడు అని చెప్పేసి. సో దీన్ని సెల్ఫ్ అవేర్నెస్గా మన ప్రోగ్రామ్ని వాళ్ళు వాడుకుంటే వ్యక్తిగతంగా చూస్తున్న వాళ్ళు డెవలప్ అవ్వాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నది మన ఉద్దేశం. ఎస్, వెరీ రియలిస్టిక్ అప్రోచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు.
థ్యాంక్ యూ సో మచ్ నారాజ్, థ్యాంక్ యూ.